UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అరెస్ట్ కు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఫోటోలు మార్పింగ్ చేసి ఎక్స్ లో పోస్ట్ చేసిన కేసులో రామ్ గోపాల్ వర్మ విచారణ ఎదుర్కొంటున్నారు. ఈ విషయంలో ప్రకాశం జిల్లా మద్దిపాడు పిఎస్ లో కేసు నమోదైంది. అయితే ఈ కేసులో పోలీసుల విచారణకు వర్మ డుమ్మా కొడుతూ వస్తున్నారు. ఈ రోజు విచారణకు హాజరు కావాల్సి ఉండగా రాలేనంటూ లాయర్ ద్వారా పోలీసులకు సమాచారం పంపారు. దీంతో రంగంలోకి దిగిన ఒంగోలు పోలీసులు సరాసరి హైదరాబాద్ లోని ఆర్జీవీ ఇంటికి వెళ్లారు. ఆయన్ని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మరోసారి పోలీసు విచారణకు దుమ్మా కొట్టారు. విచారణకు హాజరు కావడం లేదంటూ లాయర్ ద్వారా పోలీసులకు వర్మ సమాచారం పంపారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఫోటోలు మార్పింగ్ చేసి ఎక్స్ లో పోస్ట్ చేసిన కేసులో రామ్ గోపాల్ వర్మ విచారణ ఎదుర్కొంటున్నారు. దీనికి సంబంధించి ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో వర్మపై కేసు నమోదైంది. దీంతో విచారణకు రావాల్సిందిగా పోలీసులు నోటీసులు జారీ చేశారు. మొదటిసారి ఈ నెల 19న వర్మ పోలీసుల ఎదుట విచారణకు రావాల్సి ఉండగా వారం రోజులు గడువు కావాలని కోరారు. వర్మ విజ్ఞప్తి మేరకు పోలీసులు వారం రోజులు గడువు ఇచ్చారు. దీంతో ఈ రోజు మరోసారి ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో రామ్ గోపాల్ వర్మ కేసు విచారణ జరగాల్సి ఉంది. ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని వర్మకు ఒంగోలు రూరల్ సిఐ శ్రీకాంత్ నోటీస్ ఇచ్చారు. అయితే ఈ రోజు విచారణకు కూడా డైరెక్టర్ డుమ్మా కొట్టేశారు. విచారణకు హాజరు కావడం లేదంటూ తన లాయర్ శ్రీనివాస్ కు వర్మ సమాచారం ఇచ్చారు. ఇదే విషయాన్ని లాయర్ పోలీసులకు తెలియజేశారు. అయితే వర్మ విచారణకు గైర్హాజరైన నేపథ్యంలో పోలీసులు నేరుగా వర్మ ఇంటికి వెళ్లారు. ఇంటి బయట వేచి చూస్తున్నారు ఏపీ పోలీసులు. కాగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఫోటోలు రామ్ గోపాల్ వర్మ మార్పింగ్ చేశాడని మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. మార్పింగ్ చేసిన ఫోటోలు ఎక్స్ లో పోస్ట్ చేస్తాడని టీడీపీ మండల కార్యదర్శి రామలింగం మద్దిపాడు పిఎస్ లో ఫిర్యాదు చేశారు. దీంతో ఈ నెల 10న 7 సెక్షన్లతో రామ్ గోపాల్ వర్మ పోలీసు కేసు నమోదు చేశారు. కాగా తనపై నమోదైన కేసు కొట్టేయాలని వర్మ హైకోర్టును ఆశ్రయించారు. అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది. పోలీసులు అరెస్ట్ చేస్తారనే ఆందోళన ఉంటే బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవాలని సూచించింది. క్వాష్ పిటిషన్ లో అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చి చెప్పింది. పోలీసుల ముందు హాజరయ్యేందుకు మరికొంత సమయం ఇవ్వాలన్న రామ్ గోపాల్ వర్మ తరపు న్యాయవాది అభ్యర్థనను తోసిపుచ్చింది. ఈ తరహా అభ్యర్థనను సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్ వద్ద చేసుకోవాలని కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని పేర్కొంది. వ్యాజ్యంలో ప్రతివాదిగా ఉన్న ముత్తనపల్లి రామలింగయ్యకు నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులు ఆదేశిస్తూ విచారణకు 2 వారాలకు వాయిదా వేసింది. పిటిషన్ ను హైకోర్టు కొట్టివేయడంతో రామ్ గోపాల్ వర్మ విచారణకు హాజరు కావడం అనివార్యమైంది. సో దానికి సంబంధించిన కోర్టు చేస్తూ మేము నిన్ననే ఈ రోజు మార్నింగ్ పంపించాము. రెస్పాన్స్ రావాలి కానీ ఆ రెస్పాన్స్ ఇంకా మాకు రాలేదు. మేము వెయిట్ చేస్తాము కానీ పోలీసు వాళ్ళు ఇక్కడికి వచ్చాము. మాకు టైం కావాలి. అలానే ఫిజికల్ గా ప్రెసెన్స్ అవసరం లేదు. ఇప్పుడు డిజిటల్ ఇండియా వచ్చింది కాబట్టి, డిజిటల్ పోలీసింగ్ కూడా వచ్చింది కాబట్టి వర్చువల్ మోడ్ లో మాకు ఇవ్వండి. మేము వర్చువల్ లో మీకు ఇన్వెస్టిగేషన్ కి కోఆపరేట్ చేస్తామని చెప్పారు. తర్వాత మళ్ళీ ఎక్స్టెన్షన్ టైం కూడా అడిగే అవకాశాలు ప్రతి ఒక్కరికి ఉంటాయి కాబట్టి మేము ఎక్స్టెన్షన్ టైం కూడా అడిగాము. ఇది ప్రీ షెడ్యూల్ ఆయనకున్న ప్రాజెక్టుల రీత్యా మేము ఆయన షెడ్యూల్ తీసుకొని మేము టైమింగ్స్ అడగడం. ఆశ్రయించిన తర్వాత పోలీసులు కూడా సహకరించాలి అని చెప్పి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది కదా. హైకోర్టుకి సహకరించాము. హైకోర్టుకి ఆశ్రయిస్తే ఇంకా బెయిల్ అప్లికేషన్ సంబంధించిన రేపు వాదనలు ఉంటాయి. క్వాష్ పిటిషన్ కూడా మేము ఫైల్ చేస్తాము. అది కూడా హీరింగ్ క్వాష్ కొట్టేలేదు. అదే మీకు చాలా మంది తెలియదండి, క్వాష్ కొట్టలేదు. క్వాష్ కి ఇన్స్ట్రక్షన్స్ కి నోటీస్ కి పంపించింది. వాళ్ళ సైడ్ నుంచి కౌంటర్లు దాఖలా చేయాలి. దాన్ని కొట్టేయడం అన్నారు. దాన్ని కౌంటర్ వేసిన తర్వాత ఫైనల్ గా హీరింగ్ చేసి అసలు ఈ కేసు నిలబడతాదా లేదా అని తర్వాత చెప్తారు. రెస్పాన్స్ ఎందుకు వచ్చారో మాకు తెలియదు. అది మీరే అడగాలి. ఇంకా అది ఫస్ట్ టైం ఇచ్చిన నోటీస్ కి మేము అడిగిన టైం కి తర్వాత సబ్సిక్వెంట్ గా మళ్ళీ నోటీస్ పంపించారు. దానికి కూడా మేము ఆన్సర్ ఇచ్చాము. స్పీడ్ పోస్టులు కూడా పంపిస్తున్నాము. అలానే వాళ్ళకి వాట్సాప్ లో కూడా షేర్ చేస్తాము. ఎస్పీకి పంపించాము, డిఎస్పీకి పంపించాము, అలానే ఎస్పీకి సంబంధించిన సీసీ వాళ్ళకి పంపించాము, ఎస్ఎస్ఓకి పంపించాము. అదే విధంగా ఎవరికి సర్కిల్ ఇప్పుడు పోలీసులు విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. ఒకటి థర్డ్ డిగ్రీ ఎవరు ప్రయోగించినా వాళ్ళ మీద కూడా క్రిమినల్ ప్రాసిక్యూషన్ అవుతుంది. అందులో చూసి ఆర్జీవి గారు భయపడేంత సినిమా లేదు. ఎవరు కూడా ఈ రోజు పోలీసు వాళ్ళు వీఐపీ స్టేటస్ లో ఉన్న వ్యక్తులను తీసుకెళ్లి థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తే ఎవరు కూడా చూస్తూ ఊరుకోరు. మేము కూడా కన్సర్న్ కాంపిటెంట్ అథారిటీకి మేము కూడా అప్రోచ్ అవుతాము. అంటే గత ప్రభుత్వంలో ప్రయోగించారు కదా, ఒక ఎంపీ మీదే ప్రయోగించారు కదా.
గత ప్రభుత్వం ప్రయోగించారనేది ఎవరికి తెలియదు. సార్ మీరు టైం అడిగిండ్రు అంటే ఎప్పుడు టైం అడిగారు, ఎప్పుడు ఛానల్కి వచ్చే అవకాశాలు ఉంది? 19th కూడా సబ్సిక్వెంట్ గా నోటీస్ పంపించారు. 25వ తేదీ ఈ రోజు అప్డేట్ అవుతుందని చెప్పారు. దానికి సంబంధించి మేము ఈ రోజు మార్నింగ్ వాళ్ళకి వాట్సాప్ లో పంపించాము, పోస్ట్ కూడా పంపించాము. డెలివరీ అవ్వడానికి ఏం తప్పు చేయలేదు. ఇదేమి దేశద్రోహం చేసినో కాదు, లేకపోతే ఇంటర్నేషనల్ మాఫియాలో కాదు. ఇది ఒక డిజిటల్ కి సంబంధించిన ఒక పోస్ట్ చేశారని చెప్పేసి ఒకరు కంప్లైంట్ చేశారు. అసలు నిజంగా అది కంప్లైంటా కాదా లేదా అని వెరిఫై చేయడానికి మాకు ఇంకా సమయం కావాలి. వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, వాళ్ళు ఎఫ్ఐఆర్ కట్టారు, అది ప్రాసెస్. ఆ ప్రాసెస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం తీసుకోవాలి ఏంటంటే చూసి మేము దాని మీద యాక్షన్ తీసుకుంటాం. ఒకటి ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం ఏ వ్యక్తి పోలీస్ స్టేషన్ కి వెళ్తే అది కంప్లైంట్ ఇచ్చారంటే ఎఫ్ఐఆర్ కట్టడం అనేది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కాబట్టి పోలీసు వాళ్ళు కట్టారు. తర్వాత వాళ్ళు మాకు నోటీస్ ఇచ్చారు, నోటీస్ ప్రకారం మేము కూడా ఫాలో అవుతాం. రూల్ ఆఫ్ లా ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ చేస్తాం.